క్షత్రియ కళ్యాణ మండపంలో విజయనగరం పరిసర ప్రాంతం క్షత్రియులు అశోక్ కటౌట్ కి పాలాభిషేకం చేశారు. అనంతరం అశోక్ గజపతిరాజు విజయనగరం తన బంగ్లాలో మాట్లాడారు. ఒక ఆలయంలో ఒక విగ్రహం పగిలిపోతే ఆయనకి అవకాశం కూడా ఇవ్వకుండా, ఆయనకి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఆయన్ని వేలెత్తి చూపిస్తూ మీరు పదవి నుంచి తప్పించారే. మరి 126 దేవాలయాలలో వరుస దాడులు జరుగుతుంటే దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా మీరెందుకు రాజీనామా చేయలేదు? ప్రభుత్వం మిమ్మల్ని ఎందుకు బర్తరఫ్ చేయలేదు? దీన్ని బట్టి ఆలోచిస్తుంటే హిందువుల మీద కుట్ర అనేది ఖచ్చితంగా మీరు కావాలని చేస్తున్నారనేది స్పష్టమవుతుంది. హిందువులారా ఐక్యం కండి. ఇది రాజకీయాలకు అతీతంగా జరగాలి. హిందువుల మనోభావాలు దెబ్బ తగులుతున్నాయి. తీసేసింది శ్రీరామచంద్రుడి శిరస్సు కాదు, హిందువుల శిరస్సు అని మీరు గ్రహించండి. ఈ రోజుకి కూడా మనం మేలుకోకపోతే మన పిల్లలు వాళ్ళ పిల్లలకి హిందూ మతం అనేది ఒకటి ఉండేదని చెప్పుకునే పరిస్థితి వస్తుంది. పరమతాన్ని ప్రేమించండి, తప్పులేదు. పరమతాన్ని బాధించకండి. హిందువులైనా ఒకటే, ఏ మతస్థులైనా ఒకటే. హిందూ ధర్మాన్ని ప్రేమిద్దాం, ఇతర ధర్మాన్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, గౌరవిద్దాం. అలాగే మీరు కూడా మీకు హిందూ ధర్మం నచ్చలేదు, అభిమానించండి. అంతేగాని హిందువుల మీద దాడులు చేయకండి, హిందూ మతాన్ని నిర్వీర్యం చేయకండి. పైపెచ్చు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, మేమందరం క్షత్రియులు అండి. మాకు కొన్ని సంస్కృతి సాంప్రదాయాలకు మేము ప్రతీకలుగా నిలుస్తాం. అసాంఘికంగా మాట్లాడడం మాకు చేత కాదు. మీరు అంత వరస్ట్గా మాట్లాడారు కదా, మీరు పిల్లలకి ఏంటి సమాధానం ఇస్తారు? ఏంటి సభ్య సమాధానం మీరు సమాధానం ఇస్తున్నారు? ఒక మంత్రి స్థాయిలో ఉండే మీరే ఇలాంటి అసభ్య పదజాలంతో వాడితే రేపొద్దున మా పిల్లలు అలాంటివి వాడితే మంత్రులు అనగా తప్పులేదు, మేమంటే తప్పులేదని అనరా? అంటే మీరు సభ్య సమాజానికి చాలా బ్యాడ్ మెసేజ్ ఇస్తున్నారన్న ఫీలింగ్ మీరు లేరా? అంతటి మహోన్నతమైన వ్యక్తిని అనడానికి మీకు నోరు ఎలా వచ్చింది సార్? మీరు 3 పార్టీల్లో 3 ఎలక్షన్లో 3 పార్టీల నుంచి పోటీ చేసిన ఊసరవెల్లి. మీ గత చరిత్ర అందరికీ తెలుసు. మీకు అశోక్ గారిని అనేటంత హక్కు ఎక్కడుంది? అశోక్ గారి కాలి గోటి వేలికి కూడా మీరు సరిపోరు. ఆ విషయం మీరు తెలుసుకోండి. ఏదో కయ్యానికైనా బియ్యానికైనా సమ ఉజ్జీలు ఉండాలి. ఆ ఉజ్జీలు లేకుండా నాలుగు ఉంది కదా, నాలుగు దుమ్ము లేదు కదా అని మీరు ఇష్టం వచ్చినట్టుగా కనుక మాట్లాడినట్లయితే క్షత్రియ సంఘాలు ఊరుకోవు. విజయనగరంలో మనం గతంలో చూసాం సమైక్యాంధ్ర బంధులు. విజయనగరం అంటే ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి ప్రశాంతత కన్నా విజయనగరంలో 144 సెక్షన్ పెట్టి కర్ఫ్యూ పెట్టారు అంటే విజయనగర ప్రజల ఆవేశాలు అలా ఉంటాయి. దయచేసి మళ్ళీ ఆ ఆవేశాలను రెచ్చగొట్టి బయటకు తీయకండి. మీరు వెంటనే రాజీనామా చేయాలి. వెల్లంపల్లి వెంటనే రాజీనామా చేయాలి. అశోక్ గారికి క్షమాపణ అడగాలి. అశోక్ గారికి క్షమాపణ చెప్పాలి. అశోక్ గారికి క్షమాపణ చెప్పాలి. డౌన్ 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 డౌన్. Andhra Pradesh, there's a serious problem. A single religion in recent times has been singled out for attacks, in a way not only from anti-social elements but with a conniving government. This has generated a problem and needs attention of all those people, particularly among the Hindus who have been subjected to this attack. Physical attacks on temples are on the increase, and daily we are seeing reports in the newspapers and TV of different temples being physically attacked, and the score is
of this is something like a cricket score which should be brought to an end. But without if you keep the physical attacks out of the picture, legislative attacks also have been done. In the Endowments Act, there was a provision where a non-believer could not be appointed to a board as a trustee. Now that thing has changed. The assembly was told that only 8 temples plus 1 Tirupati Tirumala Devasthana, these are the 8 temples which have considerable incomes, would be put out of the purview of that, because it is taking time for the government to do a passport type of inquiry into the antecedents of those who they want to appoint as trustees. So this opened a Pandora box, and nobody knows who is there, whether they are a believer of that Lord or not, whether they would work in their own interests or not. So these are the things. But then an organized loot is planned to go on. Like I can give an example. There was a person who was spent some time in jail also as a criminal for eating public fund. He was brought in as a chairman of lands of belonging to a temple to settle disputes. According to newspaper items, we understand that he has taken 500 acres from temple land from an urban area like Visakhapatnam and will give another 500 acres of government land in another place. Now the bhaktas who gave that land to the temple have given it to the temple in their belief with the religion. If there is a dispute, it has to be fair to the temple also. But no such a thing has been taken. I think even the British East India Company did not loot openly the people, particularly the religion, in this way. This is the sad part. This is just an example, but this has been going on everywhere. Then all temples and all endowments have to make a contribution to the government in the term of a common good fund. Now this fund is collected to administer the temples and to provide security to the temples. Unfortunately, they are neither being administered nor is security being provided, which these attacks itself is ample proof. The government does not want to discharge its duties. They want to absolve the endowments department from its duties. This is an incorrect way of doing things. Now, what I am saying is that government orders are interfering with the functioning of the temples. The lands given by bhaktas over the ages to temples is for the Lord, for the benefit of the Lord.